ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. ప్రతి ఒక్క వ్యక్తి కోరిక నిరంతరం ఆనందంగా ఉండడం కోసమే. ఎవరు ఏమి చేసినా, ఏమి సాధించాలని ఆలోచన చేసినా, ఎంత కష్టపడినా కేవలం ఆనందంగా ఉండడం కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి ఆనందం పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సంతోషం కోసం అయి ఉంటున్నాయి. మీకు అనిపించవచ్చు సంతోషము ఆనందం ఒకటి కాదా అని. సంతోషం అనేది తాత్కాలికమైనది, ఆనందం అనేది శాశ్వతమైనది. సంతోషం అనేది వస్తువుల వలన, వ్యక్తుల వలన లేదా పరిస్థితుల వలన పొందుతూ ఉంటాం. ఆనందం అనేది మన ఆత్మ యొక్క లేదా మన అంతరం యొక్క అతి సహజమైన లక్షణం. దానిని పొందాలి అంటే కళల ద్వారా కానీ, ప్రకృతి విహారంలో కానీ, ఇలాంటి సమయాలలో కొంత ఆనందాన్ని పొందగలుగుతాము. అయితే అసలైన ఆనందము, శాశ్వత ఆనందము లేదా బ్రహ్మానందము, పరమానందము అనేది మాత్రం కేవలం అది ఆధ్యాత్మికత వలన మాత్రమే సాధ్యం. అందువలన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడం, ఆధ్యాత్మిక జీవితం మాత్రమే జీవించడం అనేది అనివార్యం. జై గురుదేవ్.